హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇదైతే మా విలేజ్ ఎంట్రన్స్ అన్నట్టు. మేమైతే 31st రోజు మధ్యాహ్నం 12కి కేక్ తీసుకొద్దామని బయలుదేరినాం. కానీ బస్ మిస్ అయ్యింది. బస్ మిస్ అవడంతోనే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇలా పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి కదా అని మనం ఏం చేసాం, వీడియో తీసేసాం. పచ్చని పొలాల మధ్య మా విలేజ్ మస్తు క్యూట్గా అనిపించింది. నా చిన్నప్పుడు ఇంకా మంచిగా ఉండేది. ఎప్పుడైతే మొత్తం ఏమంటారు మందులు ఇవన్నీ చల్లి ఇట్లా అయిపోయింది పొలాలు కానీ ఇవి కానీ. ఇంతకుముందు అయితే న్యాచురల్గా ఎడ్ల బండ్లు, కచ్చరాలు ఉండేటివి. ఇప్పుడు అన్ని ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా పచ్చగా మంచి వాతావరణంతో ఉంది. ఇది 31st రోజు మధ్యాహ్నం నేను తీసిన వ్యూ. ఇదైతే మా పైడిపల్లి క్రాస్ రోడ్. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా దాహం వేసింది నడుచుకుంటూ వస్తే. అందుకని ఒక సోడా తాగేసి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఇటు వచ్చి బస్ కోసం వెయిట్ చేసిన 5 minutesకి బస్ వచ్చేసింది. బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఇది కొత్తపేట. మేము ధర్మారం వెళ్తున్నాం అన్నమాట. రోడ్డు పైన అందరు జనాలు ఉన్నారు. 31st నైట్ కదా, కొంచెం రష్గానే ఉంది. మళ్ళీ మా విలేజ్ దగ్గర ధర్మారంలో ఈరోజు మార్కెట్, ధర్మారం రాజరాంపల్లి మార్కెట్. ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఇది మా మార్కెట్, ధర్మారం మార్కెట్. చాలా మంచి టాప్స్, మంచి క్లాత్స్ దొరుకుతాయి ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి. దగ్గరలో ఉంటే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి, మీకు కూడా నచ్చుతాయి. ఇదంతా మార్కెట్. ఇదంతా డ్రెస్సెస్, క్లాత్స్ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ చాలా దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్లలో. తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉంటే. నాకైతే ఇక్కడ జ్యువెలరీ చాలా నచ్చేసింది. ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఇక్కడ ఆగిన, కానీ ఇయర్ రింగ్స్ ఎందుకో నాకు కలర్ షేడ్ అయింది అనిపించి వచ్చేసా బయటికి. చూడండి, చెప్పల్స్, ప్రతి ఐటెం దొరుకుతుందండి ఇక్కడ మార్కెట్లో. ప్రతి ఐటెం మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం మనకు కావాల్సిన ప్రైస్లో దొరికేస్తుంది. ఇదైతే ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ అండి. నేను చాక్లెట్ తిన్నాను, చాలా ఆకలేసింది. కేక్ తీసుకున్నా. కేక్ అయితే ఫ్రీగా ఏం రాలేదండి, బిల్ చేసేసా. చూడండి, 100 రూపీస్ హాఫ్ కేజీ కేక్. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ పైడిపల్లి బస్సు 4:30కి వస్తుంది. 4:30 బస్ ఎక్కేసాం. ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో కూడా వీడియో తీసాను చూడండి. చాలా బాగుంది అసలు. 31st రోజు నైట్ ఇంత కూల్ వెదర్ నేను చూడలేదండి ఎప్పుడు, కానీ చాలా కూల్గా ఉంది. ఎవరు ఎక్కడ తాగేసి పడిపోయి ఉంటారో అని భయపడ్డాను 4:30 వరకే. కానీ ఏమంటారు, ఎటువంటి తాగడాలు ఏం లేకుండా ఇట్లా పిల్లలు కేక్ కట్ చేసుకొని పక్కన ఆగి సెలబ్రేట్ చేసుకోవడాలు చూశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మా ఊరు వ్యూ అండి. కానీ నా చిన్నప్పుడు చాలా బాగుండేదండి. పచ్చని పొలాలు, ఎటు చూసినా ఎప్పుడు పచ్చని వాతావరణంతో ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. ఫ్యూచర్లో ఇంకెంత మారుతుందో చూడాలి. మా విలేజ్ ఎంట్రన్స్లోనైతే రైస్ మిల్లు అయినాయండి. ఆ రైస్ మిల్లులో చాలామంది వర్క్ చేసుకుంటున్నారు. మా ఊళ్ళో పెట్టిన రైస్ మిల్లుల వల్ల చాలామందికి అయితే పనులు దొరుకుతున్నాయి. చాలామంది పనికి వెళ్తున్నారు. మా విలేజ్లోనైతే వరి పంట ఎక్కువ వేస్తారు. మీ విలేజెస్లలో ఏ పంట వేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే దగ్గరికి వచ్చేసినాం. ఒక 10 minutesలో దిగిపోతాం. ఇదంతా మా విలేజ్ ఎంట్రన్స్ వ్యూ. ఇవి మిల్స్. వీటి వల్ల చాలా ఉపాధి దొరికింది మా ఊళ్ళో వాళ్ళకి, మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి. ఇంకో 5 minutesలో మనం దిగిపోతాం. చూడండి ఎంత బాగుందో మా విలేజ్. పొలాలు అయితే కోసారండి, నాట్లు కూడా పడుతున్నాయి. ఇంకా మనం దగ్గరికి వచ్చేసామండి. పడకల తోట వచ్చేసిందంటే ఒక 5 minutesలో మనం దిగిపోతాం. ఇవన్నీ ఇటుక బట్టీలండి. ఒకప్పుడు మేము చేసాం ఇక్కడ ఇటుక. చూడండి ఎంత బాగుందో మా విలేజ్. ఇదైతే నాగులమల్లన్న టెంపుల్ అని మా ఊళ్ళో ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా కేక్ కట్ చేస్తున్నారో. ఇంకా దగ్గరకు వచ్చేసామండి. ఇంకా దిగిపోతాం. నేనైతే ఈరోజు మార్కెట్ అని చెప్పేసి కూరగాయలు తీసుకున్నాండి. కూరగాయలు కేక్ పట్టుకొని రెడీ అయిపోయానండి దిగడానికి. నా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.